మీరందరూ గురువులుగా ఈ వృత్తిలో ఉండటం అనేది అది మేమైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు ఇంకో రంగంలో మీరు మారగలరు, కానీ మీ గురువులోకి మేము రాలేము. మీ రంగంలోకి రావాలంటే అది ఎప్పుడు పెట్టప్పుడు అందరికీ సాధ్యపడేవారి కాదు. తల్లి, తండ్రి, గురువు, దైవం అని మన పెద్దవాళ్ళు చెప్పిన దానికి దైవం కంటే కూడా గురువుకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టి దానికే మీరు చాలా అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. ఈ ప్రపంచంలో ఎవరిని తయారు చేయాలన్నా, ఒక డాక్టర్ అయినా, ఒక ఇంజనీర్ అయినా, ఒక సైంటిస్ట్ అయినా, ప్రతి ఒక్కరు మీ ద్వారా బయటికి వెళ్ళాల్సిందే. ఈ బ్రతుకు బండిని ఎట్లా సాఫీగా తీసుకెళ్ళాలనే ప్రతి ఒక్క విషయం మీ ద్వారానే చిన్నపిల్లలు కానించి వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళేదాకా ప్రతి ఒక్కరు కూడా మీ ద్వారానే సంపాదించిన విజ్ఞానంతో వాళ్ళందరూ మనం కూడా సాధిస్తున్నారు. కాబట్టి మీరు చాలా పరిశ్రమలు నేను భావిస్తున్నాను. రాష్ట్రపతిగా, ఒకసారి రాష్ట్రపతిగా ఏ రాజకీయాలు కాకుండా మనిషి యొక్క అవలోకనం పెట్టి పదవులు ఇచ్చే రోజులు కాబట్టి ఆ పదవికి ఆయన ఒక గురువు అయినా సరే ఆయన అర్హుడు అని భావించి ఆయన్ని మనలో ఇచ్చాడు. రాధాకృష్ణ గారు ముందు ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత మా వైస్ ఛాన్సలర్ ఆంధ్ర యూనివర్సిటీ కూడా చేశారని చూసాం, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. తర్వాత మా రష్యాకి పనిచేసిన తర్వాత రాయబారికి పనిచేశారు. వీటన్నిటికీ that we need to. Now I request anyone of the HODs to address the gathering. Those who wish to speak, any of the HODs, you are requested, you are honored to come forward and speak. And our beloved principal, Dr. Y.V. Narayan sir, and my dear colleagues, very good afternoon to one and all. First of all, wish you happy Teachers' Day to all my dear colleagues. So, I think this is the right time. I think I convey my gratitude to our parent institution and management. So, because I got PhD, doctorate from very different institute, National Institute of Technology, Rourkela. This is because of our sponsorship of our college. So, our management and principal sir gave sponsorship to my education. So, at the time of COVID and at the time of my education period also, our college gave salary to me. So that in this occasion, so my sincere gratitude, I convey my sincere gratitude to our management and principal sir. Thank you very much, sir. And next, my special thanks to my faculty colleagues, because at the time of my research, I am daily and delivering lecture from that college. So National Institute of Technology. So maybe I think that time my duration time schedule is morning 7 o'clock. I think morning 6:30 or 7 o'clock. మా పిల్లల స్కూల్ ఉంది. సో 6:30 కల్లా నేను పిల్లల స్కూల్లో వదిలిపెట్టేసి మళ్ళీ వచ్చేసి మళ్ళీ రెడీ అయిపోయి 9కి వెళ్ళిపోయి 12:20కి వచ్చేసి 12:30కి మళ్ళీ స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు తీసుకొని వచ్చేసి వదిలిపెట్టేసి మళ్ళీ అగైన్ 1:10 to 2:50 ఆన్లైన్ ఇక్కడ క్లాస్ చెప్పాను. సో మళ్ళీ 2:50కి లంచ్ చేసి 3కి ల్యాబ్కి వెళ్ళి మళ్ళీ అగైన్ నైట్ 11 or 2 o'clock. సో ఆ టైం దాకా వర్క్ చేశాను అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ సపోర్ట్ కూడా అండి. నా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సపోర్ట్ ఎంత ఉంది అంటే, సో నేను ఏ వర్క్ చెప్పినా కానీ నేను ఉంటేనే పని చేస్తానని ఏ రోజు నా డిపార్ట్మెంట్ వర్క్ చేయలేదు. సో అందరూ మా డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సార్ ఉన్నా లేకపోయినా, సో సార్ చెప్పినా చెప్పకపోయినా ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసి రావుల సత్యనారాయణ గారు, HODs of various departments, my dear faculty members, non-teaching, good evening to all of you, and wish you advance happy Teachers' Day. So today you are so lucky person because my throat is not well.
want to vex you because you people are so busy, because the teacher is always busy with their own concepts, and time is the most important criteria for everybody. ప్రతి ఒక్కరికి టైం చాలా ఇంపార్టెంట్. సో with this occasion I would like to tell you all the things. సార్ అయితే మాత్రం చాలా బాగా చెప్పారు. ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను 1991లో టీచింగ్ ఎంటర్ అయ్యి 1994లో పవర్ ప్లాంట్ ఇప్పుడు 100 crores పవర్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ మేనేజర్గా వెళ్ళి అక్కడ దగ్గర ఇంచుమించు 200 ఇంజనీర్స్ నా కింద ఉండి గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ వాళ్ళందరినీ గైడ్ చేసి ఇంకొక పవర్ ప్లాంట్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎరెక్షన్ కమిషనింగ్ చేసింది నేను. ఎంత సంతృప్తి చెందినా నాకు తెలియదు, కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ టీచింగ్ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ టీచర్గానే ఉండి ఇండస్ట్రీలో ఉండి మళ్ళీ టీచింగ్కి వచ్చాను, ఆర్యాకి వచ్చాను అన్నప్పుడు. అయితే నేను ఇండస్ట్రీలో ఉన్నప్పుడు డబ్బులు బాగా వచ్చాయేమో, బికాజ్ మై బ్రదర్ నేను ఒకటే కంపెనీ ఇంజనీర్స్కి. స్టిల్ హీ ఈజ్ వర్కింగ్ యాజ్ అ షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఇన్ ద ప్రాసెస్ ఇండస్ట్రీ అండ్ హీ ఈజ్ గెటింగ్ అరౌండ్ 11,50,000 పర్ మంత్. అది యాక్చువల్ మాస్టర్స్ శాలరీ. బట్ అంత శాలరీని మనం డెడికేట్ చేసుకొని ఇటు వచ్చానంటే నేను ఏదైతే కోల్పోయాను అనుకున్నానేమో, కానీ ఎవరైనా ఫ్రాంక్లీ స్పీకింగ్ టీచింగ్ వచ్చిన తర్వాత ఎంత సంతృప్తి అయితే నా జీవితంలో ఏ రోజు నాకు రాలేదు. నాకు ఏ రోజు కూడా నేను ఇండస్ట్రీకి కోల్పోయాను, ఇంటి దగ్గర ఎన్ని డిస్కషన్ వచ్చినా నేను కోల్పోయినట్టు ఏ రోజు ఫీల్ అవ్వాలి. ఏం చేయాలంటే ఇన్ని వందల మంది మనం వెళ్ళడం కోసం ఉన్నారంటే ఎంత అదృష్టవంతులు మనం. ఫ్రాంక్లీ స్పీకింగ్ చెప్పేవాడికి వినేవాడు లోపం. అటువంటి వినేవాళ్ళు ఎన్ని సెక్షన్లు వస్తున్నారు మనకి. ఇప్పుడు సిఎస్సీలో 10 సెక్షన్లు దున్నుకోవచ్చు సిఎస్సీ డిపార్ట్మెంట్. వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని డిశ్చార్జ్ చేయడానికి ఎక్సలెంట్ పాస్ దొరుకుతాయి వాళ్ళందరికీ. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చూడండి, ఎస్ఐ కన్నా కోపం వస్తే కానిస్టేబుల్ చెప్తారు. కానిస్టేబుల్ ఆ డిశ్చార్జింగ్ పాత్ర ఏంటంటే అప్పుడు ఏదో టైంలో పాపం చిన్న దొంగ దొరికితే టోటల్ మొత్తం అంతా దాంట్లో వెళ్ళిపోతుంది. అంచేత ఇప్పుడు గ్యారంటీగా మనందరం చాలా అదృష్టవంతులు. ఏంటంటే ప్రస్తుతం వచ్చినటువంటి స్టూడెంట్స్ అందరూ ఎంత తెలివైన వాళ్ళు అంటే, అరే మన ఇండియాకి క్యాపిటల్ బాంబేరా అన్న సరే సార్ అయిందా సార్, బాంబే ఏంటి సార్, ఢిల్లీ ఏమైపోయింది సార్, మీరు ఇష్టం మాట్లాడుతున్నారు లేచేటువంటి స్టూడెంట్ కూడా లేదు మనకి. ఎందుకంటే బ్యూటిఫుల్ ర్యాంక్స్ వస్తున్నారు లోపలికి. ప్రతి ఒక్కడు 1,60,000, 1,80,000, 70,000 ర్యాంక్ తెచ్చుకొని మీరు లోపలికి వస్తున్నాడు. గవర్నమెంట్ తోటి ఇబ్బందులు పడి మొత్తం అందరినీ ఛాలెంజింగ్ చేసి థర్డ్ కౌన్సిలింగ్ కోసం ట్రై చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేది ఎవరి మీద, వాళ్ళ జీవితం మీద, వాళ్ళ ప్లాన్ కోసం కాదు, దమ్ముంటే పాఠం చెప్పడానికి ఛాలెంజ్ ఇవ్వడం కోసం. సో అటువంటి దమ్మును మా అందరికీ ఉంది. ఎందుకుందంటే ఇన్ని పేపర్స్ మీద ర్యాంకు 10,000 ర్యాంకు ఉన్నప్పుడు పాఠం చెప్పి ఎవరైనా చెబుతారు. 1,70,000 మొత్తం టోటల్గా వాహనాలు నేర్చుకుంటూ వచ్చినటువంటి అకాడమిక్స్ లో ఎక్సలెంట్ గా ఉండి జేఎన్టీ ఆక్రమించి గోల్డ్ మెడల్ సాధించి ఆల్మోస్ట్ అందరికీ ప్లేస్మెంట్స్ టీచర్స్ అనేవాళ్ళు మీరు నిజంగా చెప్తున్నాను కదా, ఎంతో ఎక్సలెంట్ గా పనిచేస్తున్నారు. సార్ ముందు కూడా నేను చెప్తున్నాను, సార్ వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ స్టాండింగ్ టీచర్స్ సార్. అంచేత దట్ ఈస్ ద రీజన్ వీఆర్ యాక్చువల్లీ డూయింగ్ దిస్. అంచేత మనందరం ఇంజనీర్స్ తయారు చేయగలం. అందుకే September 15 ఇంజనీర్స్ డే కూడా వచ్చింది. మన కూడా చాలా మంది ఇంజనీర్స్ అవుతూ ఉంటారు. సో దట్స్ ద రీజన్. డెఫినెట్ గా టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, టీచర్లో టీ అనేది ఖచ్చితంగా టాలెంట్స్ ఉండాల్సింది. ఆ టాలెంట్స్ మనకు ఉన్నాయి, మన అందరికీ పాఠం చెప్పగలుగుతున్నాం. అలాగే పర్టికులర్ టీఈసీ వాళ్ళకి, టీఈసీ వాళ్ళకి టైం సెన్స్ ఎక్కువ. అందుకే చూడండి, మీరు అందరూ 5 minutes బిఫోర్ టీచింగ్ వెళ్ళిపోతారు. అసలు ఎవరైనా మధ్యలో మాట్లాడినా కుదరదు, 5 నిమిషాలు ముందే రాదు మేము అనేటువంటి కమిట్మెంట్ అన్న టీచర్స్ మీరు అందరూ. సో రియల్ హ్యాట్స్ ఆఫ్ టీచర్ అండి, అంత బ్యూటిఫుల్గా ఎంతో ఉంటారు. అంచేత ఈరోజు టీచింగ్ లో బ్రహ్మాండంగా చేయగలుగుతున్నాం. ఏ విషయాన్నైనా సరే వ్యవస్థకి ఎలా మనం వర్క్ షాప్స్, సెమినార్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు ఎలా ఉంది. ఇప్పుడు చూడండి, నేను చిన్న తోడు బాగా చిన్న సెంటెన్స్ చెప్తాను వినండి. పర్వాలేదు, 2 doors కూడా ఓపెన్ గా ఉన్నాయి కాబట్టి పారిపోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎలాబరేట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఎన్టీఆర్ కూతురికి, ఎన్టీఆర్ చెల్లెలు అడుగుంది ఏంటంటే, అన్నయ్య బావగారు ఎలా ఉంటారు. ఆవిడ గుడ్డి ఏం కనపడకపోతే ఆవిడ చెప్తుంది, ఒకే ఒక సెంటెన్స్ చెప్తారు ఎన్టీఆర్,
ఎంత ఉత్తమం చెప్పడానికి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. మీరు సాహిత్యం వినండి. టీచర్స్ ఎఫెక్టివ్గా పాఠం చెప్పాలంటే సాహిత్యం ఉండాలి. నేను కారులో ఖాళీగా ఉండి ఏం చేస్తుంటాను, ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే పని. ఇక్కడ ఆడుకున్న తర్వాత ఈవినింగ్ వెళ్ళేటప్పుడు సాహిత్యం వినాలి. ఆరుద్ర తర్వాత వాళ్ళందరూ పెద్ద పెద్ద రాసినటువంటి సాహిత్యాలు వింటే మీ ఆయన ఎంత గొప్పవాడంటేనమ్మా అని ఒక మాట చెప్తారు అతను. రాముడు కాడమ్మా నిందలు నమ్మడు, కృష్ణుడు కాడమ్మా సవతులు ఉండరు, పూజించే దేవుళ్ళలో పాలు లేనివాడు. రాముడు పూజిస్తున్నావు, ఏమి పూజిస్తున్నావు కృష్ణుని, కానీ వాళ్ళ లోపాలు కూడా లేనటువంటి ఒక వ్యక్తి నీకు భర్తగా వస్తున్నాడు. ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ అది. ఆయన చెప్పడం కొట్టండి అందరికి. నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను. అటువంటి ప్రార్థన దగ్గర లేచిపోతుంది. ఎవరు లేచిపోతాయి, ఏం లేచిపోతాయి, పైన కప్పు వేసుకోవాలి, అందుకంటే ఏం లేదు. సో సాహిత్యం వినండి, పాటలు వినండి, ఎక్సెంట్ అర్థం చేసుకోవడం. డిస్టర్బ్ చేయకూడదు, టీచర్ని డిస్టర్బ్ చేయకూడదు. ఇప్పుడు డిస్టర్బ్ చేస్తే చాలా భావాలు మారిపోతుంటాయి. మందారంలా పూస్తే మంచి గుడొస్తాడు, గంగేరులా పూస్తే కలబడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంత అందాల చందమామ తనే దిగి వస్తాడు. చెప్పండి, గోరింటాకు చెంది అటువంటి పాట. గోరింటాకు పాట స్టోరీ రాసేయచ్చు, అంత బ్యూటిఫుల్ గా రాస్తుంటారు. అంచేత చిన్న ట్రైనింగ్కి వస్తే చిన్న జాబ్ వచ్చింది, పోతే పెద్ద ట్రైనింగ్కి వస్తే పెద్ద జాబ్ వచ్చింది, ఇంకా మంచి ట్రైనింగ్కి వస్తే ప్లేస్మెంట్ ఆఫీసర్ బ్యూటిఫుల్ కంపెనీస్ లో జాబ్ ఇప్పిస్తారు. గోరింటాకు అదే. అంచేత పైనుంచి చెట్టును దించాలంటే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కష్టపడాలి. అంత బ్యూటిఫుల్. నా కంటే బాగోపోయిన ఒక టీచర్గా మాట్లాడుతున్నాను, ఒక గాయకుడిని కాదు, ఒక టీచర్గా మీకు చెప్తున్నాను. అలాగే ఎలాబరేట్ చేయాలి. గుడ్డోడు కూడా పాఠం చెప్పారు కదా, ఏ యాటిట్యూడ్ టీచర్లో ఏమో చూస్తారో అది చెప్పాలి, మర్చిపోకండి. ఆరేపుడు వచ్చిందని చూస్తున్నారు, ఆల్రెడీ బ్రెయిన్ వర్క్ చేస్తున్నారు. మీరు అంత ఓపిక నాకు లేదు. ఏంటి యాటిట్యూడ్? యాటిట్యూడ్ అంటే వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఎవరైనా డౌట్ అడిగితే వాళ్ళకి ఒక నెంబర్ గుర్తుపెట్టుకోకూడదు, అది యాటిట్యూడ్ కాదు యాక్చువల్గా. దీనికి అది కష్టం కూడా ఉంటే చిన్నగా పాలకులు పక్కన ఉండేవాళ్ళు. అక్కడ నేను ఆర్టీసీ బస్సు ఎక్కేవాడిని, లేదంటే సైకిల్ మీద వచ్చేవాడిని. ఒక 8 కిలోమీటర్ల సైకిల్ మీద వచ్చి 91లో పాలిటెక్నిక్ ఎంఆర్కే వీరవాసంలో జాయిన్ అయ్యాను. అందులో సదాశివరావు గారు ఒక ప్రొఫెసర్ ఉన్నాడు, చాలా సీనియర్ మోస్ట్ పర్సన్. నాకు ఆయనకి అన్ని విద్యలు ఉన్నాయి కానీ చదువుకోవడం. ఆయన ఒకటి ఏం చెప్పాడంటే, నేను జూనియర్ని కదా, నాకు 21 సంవత్సరం అప్పుడు ఏం చెప్పాడంటే, నువ్వేం చేస్తావో తెలుసు, నాకు పాఠం చెబితే నేను నీకు పాఠం చెప్తాను, నువ్వేం చెప్తా చెప్పగలిగే స్థాపత నాకు ఉంది. అంత డెఫినెట్గా వాడికి అంత ఉంది, అంత టాలెంట్ అయితే ఉంది. అప్పుడు ఇద్దరు కలిసి ఆర్టీసీ బస్సు ఎక్కేవాళ్ళం. ఆయన పార్కులో బస్సు ఎక్కేవాడు. 6 కిలోమీటర్ల దాకా నేను బస్సు ఎక్కాలి. ఆయన పక్క సీట్లు ఇస్తాడు, ఖచ్చితంగా పాఠం చెప్పాలి. పాఠం చెప్పేటప్పుడు ఎలా కమ్యూనికేషన్ ఈసీ వాళ్ళు తెలుస్తుంది. అందులో పవర్ రిలేషన్స్ ఉంటాయి. పవర్ రిలేషన్స్ అంటే PT/BC = 1+m²/2 నెలకి చేస్తారు బేసిక్గా. అప్పుడు అది డెరివేషన్ చెప్తున్నప్పుడు మధ్యలో 1/2√2 అని ఉంటుంది. 1/2√2 అని ఉంటుంది. హోల్ స్క్వేర్ చేస్తే రెడ్డి బాబు గారు ఎంత? 1/2√2 హోల్ స్క్వేర్ చేస్తే ఎంత వచ్చింది? 1/10/8 వచ్చింది. పాఠం చెప్పాను, అయిపోయింది. క్లాస్కి వెళ్ళాడు. మ్యాథ్స్ పాలిటెక్నిక్ బ్యూటిఫుల్. వాళ్ళు మేమే పాలిటెక్నిక్స్ చాలా ఎక్కువ టెక్నిక్లు ఉంటాయి. వాళ్ళు చూస్తే చాలా భయం వేసింది. ఇంజనీరింగ్ కూడా చెప్పడం పాఠం చాలా ఈజీ, పాలిటెక్నిక్ కూడా చాలా చెప్పడం కష్టం. అప్పుడు మనం కూడా వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నాన్న చెప్పాడు కదా సార్, తెలుగు లేదని చెప్పేసి నా మీద నమ్మకం వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వేసాడు 1/8 వేసాడు. ఒకళ్ళు వేసాడు, సార్ అది 1/8 ఎందుకు అవుతుంది సార్, 1/4 కదా అన్నాడు. 1/4 నిజమా? నీకు తెలుసంటమా 1/4 కరెక్టేనా? సంస్కృతి రావు, రిలేషన్ డెవలప్ ఉంది. అప్పుడు అది ఏమన్నాడంటే, అక్కడ చెప్తాను చెప్పి నా దగ్గర పరిగెత్తుకు వచ్చాడు, క్లాస్ అయిపోయానండి. 1/8 వేస్తే చెప్పేస్తావు, నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నన్ను ఏదో రకంగా టీచర్ తీసేద్దామని చెబుతున్నావు. నువ్వు 1/8 1/4 1/8 అని చెప్పి అన్నాడు. ఏంటంటే 1/2 ఎక్స్ట్రా చేసి చూపించి ఇదే కూడా 1/4 కదా. నిజంగా 1/8 కరెక్ట్ నాకు ఎలా అడగండి చెప్తాను సార్, ఆ నెంబర్ గుర్తుపెట్టుకున్నాను. అక్కడ టీచరు వాడు నెంబర్ గుర్తుపెట్టుకున్నాడు కానీ
అరే 1/2 నోట్స్ నాకు రాలేదే, నేను నేర్చుకున్నాం చాలా ఇబ్బంది కదా పాపం, ఒకసారి నేర్చుకోవాలి కదా అనుకోవాలి. కానీ ఎవరా సెక్షన్లో సిఆర్సీ కమిటీ నాకే చెప్పింది ఇంకా వాడిని తాట తీశారనుకోండి, వాడు ఎప్పుడు చెప్పలేదు, వాడి జీవితంలో మొత్తం డౌన్ అయిపోతుంటారు. దాన్ని మనం స్పోర్టివ్గా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకుని యాటిట్యూడ్ మెయింటైన్ చేయాలి. అంచేత దయచేసి మీరందరూ టైం సెన్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి, టీచర్ టీఎస్సి క్యారెక్టర్ అండ్ కమ్యూనికేషన్స్ ఉండాలి. వీ హ్యావ్ టు మెయింటైన్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్స్ విత్ ద స్టూడెంట్. కూడా చాలా తక్కువ పెడుతున్నారు టీచర్స్ డే కూడా, ఫిలాప్ చేయమంటే చాలా బిజీగా ఉన్నట్టున్నారు. కాబట్టి అప్పుడప్పుడు మనం పెట్టుకోవాలి, కొన్ని అవార్డులు మిస్ అవుతాం. సో టీచర్స్ అండ్ బెస్ట్ టీచర్స్ అవార్డ్స్కి నాకు టైం అక్కడ ఎవరికి ఇద్దాం, ఏంటి అచీవ్మెంట్స్ ఎలా ఉంది, ఒక హాఫ్ మార్క్ ఎలా వచ్చింది, ఏం చేయాలనేంత బొర్ర చూసుకోవాల్సిన అవసరం రావట్లా. బికాస్ ద నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఆర్ వెరీ వెరీ లెస్. సో దట్ ఈస్ ద రీజన్, ఇట్ ఇస్ a wrong sign basically. In some colleges, non-K was they are celebrating this day. I also request Dr. J. Nagaraj for my name. I request Ms. D. Amina. Mrs. J. Mr. K. Mahesh. Reddy. Mrs. G. Subhaya. Mrs. A. Indra Pradesh. And as I told, we received some less number of applications, and for giving the best teacher awards, always there will be rules and regulations. The last year వచ్చిన వాళ్ళకి ఒక 2 years minimum gap ఉండాలి. అలాగే ఫీడ్బ్యాక్ బట్టి, పాస్ పర్సంటేజ్ బట్టి, అవి కనుక టై అయినప్పుడు జనరల్ పేపర్స్ బట్టి, వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ బట్టి, వాటిని బట్టి మార్కులు ఎవాల్యుయేట్ చేశారు కమిటీ వాళ్ళు. దాని ప్రకారం ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ జడ్జి నాగరాజు Dr. S.K. ముగ్గురు స్కూల్లో ఎవరు ఆల్ ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, మొత్తం మీద ముగ్గురు పంపించారు. మళ్ళీ అయితే మ్యూచువల్ అగ్రిమెంట్ నాకేం తెలియదు. మొత్తం మీద అయితే కానీ మహమ్మద్ గారికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయి. We received only 3 applications. But what suggestion? But nobody has submitted. Anyhow, you got a chance of photo, please come. A tradition of giving citation and as well as 5,000 rupees cash to the long-standing persons of the college. And this year, yes, Anil Kumar from CSE department.
has to be a best researcher also, because research and consultancy component is the most important component for getting the next status of the college. So in that aspect, already we started this tradition long back and from the last year onwards. So now it is a time for us to give the best researcher award also. And you know, recently Dr. T. Jagdisha got his PhD from Australia, and he also having very good reputed papers and reputed journals, and he got selected as a best researcher. With other responsibilities also got selected for the best researcher, and he is Dr. Satish Gopal. And so having more number of patents also. So that's the reason this is the last and final award to this function. Dr. K. Chetty selected for the best researcher from CS department. See, as we got the best researchers in two departments, EC department and CS department, we started our MTech programs in CSE and ECE because we are having a plan of going for the research centers from JNTU Kakinada. If we get the research center, probably the doctors in this college, they can guide the PhD candidates. That's the reason we are doing like this. HODs, concerned, test teachers and researchers, please be on the stage. ಟಿಶ್ಯೂ ಹೆಚ್ಚಾಗಿ ಇಂದಾಗ Inspiring words, and also thank Secretary Sir for his valuable words. My sincere thanks to all the dignitaries, heads of the department for their presence and blessings.
Finally, I also thank the Almighty for giving of the gratitude, respect and celebration. On behalf of the organization team, I also thank everyone for making this Teachers' Day a truly special. Thank you very much. Have a nice day. Let us all stand up for national anthem. Thank you all. Have a nice day.